నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. 2019లో ఎలక్షన్లో అతనికి గ్రామం అంతా కూడా అంత మెజారిటీ రావడంలో కావచ్చు, ఈరోజు ఉన్నత స్థాయిలో ఉండడానికి గ్రామస్తులంతా ఏకమై చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందంటే, మొన్న ప్రజావేదిక కూల్చారు, ఈ రాష్ట్రంలో ప్రజావేదిక కూల్చారు. నిన్న సర్వే నెంబర్ 13 ఉప్పరపల్లికి ఎదురుగా అవులాల పంచాయతీలో కూల్చారు. ఈ నేడు తుమ్మలంట గ్రామంలో కూర్చారు. నేను నా కన్న తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి నేను ఈరోజు పార్టీని కూల్చే పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకొని నేను ఈ నిర్ణయం తీసుకునే ముందు కూడా రాత్రి 12 గంటలకి ఎమ్మెల్యే గారు నాతో మాట్లాడారు. నేను 3 రోజులు టైం అడిగాను. నేను అందరితో మాట్లాడుకుంటానని చెప్పాను. ఇన్ని రోజులు ఫోన్ చేయని ఎమ్మెల్యే గారు రాత్రి 12 గంటలకు నాకు ఫోన్ చేసి దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు అనేసి, అధికారులు నా మాట నీ మాట వినని అధికారులు ఉన్నప్పుడు, నువ్వు చేతగానప్పుడు నీ వెనకాల నడిచేదానికి మేము సిద్ధంగా లేమని నేను ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నాను. ఎందువల్లంటే ఈరోజు నా తల్లి సాహిత్య అకాడమీ స్టేట్ డైరెక్టర్గా పనిచేస్తుంది. నేను యువత వైసీపీలో యువత ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నాను, రాష్ట్ర కమిటీలో. ఈరోజు ఆ 2 పదవులకు కూడా నేను నా తల్లి రిజైన్ చేసి కార్యాచరణ త్వరలో మా బంధువులతోనూ, నా గ్రామస్తులతోనూ, నా ముఖ్య సలహాదారులతో కలిసి కార్యాచరణ ప్రకటిస్తాను. అప్పటి వరకు నేను నా గ్రామస్తులకి ఏదైతే నా గ్రామం నమ్ముకొని ఎవరైతే 7 ఇల్లులు కట్టుకున్నారో వాళ్ళకి జరిగిన నష్టానికి అండగా నిలబడతాను. అదేవిధంగా 2019లో ఖచ్చితంగా మంచి మోహన్ బాబు గారు, ఈ సమాచారం మీడియా ద్వారా మీరు వినాలా, మీ సాక్షిగా ఈ పేద ప్రజలకు అందరికీ పట్టాలు ఇప్పిస్తా, గవర్నమెంట్ వస్తే పేద ప్రజలకు అండగా ఉంటా అని మా గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రమాణం చేసిన ఎమ్మెల్యే ఈరోజు మా గ్రామస్తులు మోసం చేశారు. ఇలాంటి వ్యక్తులకి మీరు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు, నీలాంటి ఇతను కష్టపడేవాడు, పోరాట యోధుడు అనేసి. ఈరోజు ఆయన పోరాటము ప్రజల కోసం కాదు, ఆయన కుటుంబ సభ్యుల కోసం. ఎందువల్లంటే ఆయనకు 4 పదవులు ఉండాలి. ఒక కుటుంబంలో 2 పదవులు ఉండకూడదు అంటారు నియోజకవర్గంలో. ఎవరైనా పదవులు అడిగితే ఒక కుటుంబంలో కాదు కదా, ఒక అనుచరుడు కూడా ఒక పదవి ఇవ్వడు. కేవలం ఇప్పుడు నేను యాక్టివ్గా పనిచేస్తుంటే నా తల్లికి ఇస్తాడు అంటే నేను యాక్టివ్గా ఉండకుండా నన్ను అవమానపరిచేదానికి. ఇలా నియోజకవర్గంలో కూడా చాలామంది బాధపడుతున్నారు, నలిగిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఇతను భూముల విషయంలోనే కాదు, రాజకీయ పరంగా కూడా అతని ఎదుగుదల ఎక్కడి నుంచి వచ్చింది? బ్యానర్లు కట్టుకొని అతనే చెప్పేవాడు, నేను గోడ పోస్టర్లో కనిపించాను, విద్యార్థి నుంచి నేను ఉద్యమాలు చేశానని. ఈరోజు ఇంకొకరు పోస్టర్ కనిపిస్తే నువ్వు ఎందుకు ఓర్చుకోలేకపోతున్నావు? ఇంకొకరు బ్యానర్ కడితే నువ్వు ఎందుకు తట్టుకోలేకపోతున్నావు? అంటే నీ కుటుంబ పాలన ఉండాలా? ఈరోజు మేము బ్రిటిష్ పాలన కూడా చూసాం. మొన్న అమరావతిలో కూల్చివేతలు కూడా చూసాం, రీటెండర్లో పోలవరంలో చూసాం. దానికైనా ఘోరంగా ఈరోజు తుమ్మలవంట గ్రామంలో రాత్రి 3:30 సమయంలో ఇదేమో స్టోటపురమా అంటున్నా. ఎందుకు? వాళ్ళ అధికారులే కదా, బహిరంగ రావచ్చు కదా, అర్ధరాత్రిలో రావాల్సిన అవసరం ఏముంది?